హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వీడియో అండి. ఇది మధ్యాహ్నం అప్పుడు అనమాట. యాక్చువల్గా ఈరోజు వాషింగ్ మెషిన్ సర్వీస్ చేస్తానికి వస్తానన్నారని చెప్పి చాలా వెయిట్ చేశాను వాళ్ళ గురించి. వెదర్ అయితే చాలా బాగుంది. నిన్న నుంచి వర్షం పడుతుందండి. శుక్రవారం నాడు కూడా చల్లగానే అనిపించింది. నైట్ అయితే శనివారం నాడు వర్షం పడేలాగా ఉందన్నమాట. వెదరు చాలా బాగుంది. అందుకని చాలా లేట్ అయిపోయింది. పని అయితే త్వరగానే అయ్యింది, కానీ ఆ వాషింగ్ మిషన్ వాళ్ళు వస్తారని చెప్పి చాలా వెయిట్ చేశాను. ఇంకా చిరాకు వచ్చి తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుందండి వెదర్ అయితే. మొక్కలకి 2 days అయింది నీళ్ళు పోయట్లేదు. ఈ మొక్కలతో వర్షం వచ్చినా ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే. నీళ్లు లేవంటే ఎండిపోతాయి, నీళ్ళు ఎక్కువ పోతే చచ్చిపోతాయి. ఇలాగే ఉంటుంది కదా మొక్కలతో. వెనకాల మొక్కలు కూడా చాలా బాగున్నాయి. వెనకాల కూడా నీళ్ళు పోయట్లేదు. ఆల్మోస్ట్ ఒక 2 రోజులు అయ్యింది. అప్పుడప్పుడు జస్ట్ చేతులు కడుక్కున్న నీళ్ళు ఇలా పోస్తాను అనమాట. తీసుకుని వెళ్ళి అంటే గ్యాస్ కడుగుతాను కదా, తుడుస్తాను కదా, ఆ గుడ్డ తడిపిన నీళ్ళు ఉంటాయి కదా, అవి మట్టికే పోస్తాను అనమాట. మట్టి అయితే చాలా పట్టినాయి. బాగా వర్షాకాలం వస్తుంది కదా, ఇంకప్పుడు కడుగుదాము మొక్కల్ని అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను మీకు ఇప్పుడు ఒక ఫ్రీ మొక్కను చూపిస్తానండి. ఇది ఎందుకు వచ్చిందో తెలీదు. చూసి నేనే షాక్ అయ్యాను. ఇది ఏం మొక్క నాకు కూడా తెలీదు. ఇది సడన్గా పొడుగ్గా వచ్చిందనమాట. ఊరిని అనుకున్నాను. ఇది వచ్చేసి మా ఆఫీస్ వెనకాల ఒక అడవిలాగా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి. జస్ట్ కొమ్మ అనమాట, రూట్స్ కూడా రాలేదు. అసలు వస్తుందో రాదో అన్నట్టు పెట్టాను అనమాట. దానికైతే కొత్తగా ఆకులు కూడా వచ్చేసినాయి. ఇవన్నీ ఫ్రీ మొక్కలు అనమాట. ఫ్రీగా వస్తే ఏదైనా మంచిగానే అనిపిస్తుంది కదండి మనకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈరోజు పొద్దున్న OLXలో ఏసీ సేల్కి పెట్టామన్నమాట. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా నేను కిందకి వెళ్ళాలి, కానీ లిఫ్ట్ పని చేయట్లేదు మాకు ఈ మధ్యన సరిగ్గా. అదేంటో తెలీదు. అందుకని చెప్పేసి మళ్ళీ 5 floors ఏమి కొత్తాంలే అని చెప్పి వాళ్ళని ఫోన్లో మాట్లాడి, వాళ్ళేమో హిందీ మాట్లాడతారు, నాకేమో హిందీ రాదు. హిందీలో బోలియేది ఇది అంటారు వాళ్ళు. హిందీ మేరకు నైమాలు భయ్యా అంటాను అనమాట నేను. భలే ఉంటుంది నా హిందీ. సో వాళ్ళతో ఇంకా ఏదో హిందీలో మాట్లాడేసి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ కలిపి మిక్స్ కొట్టేశాను అనమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళు ఈ ఏసీని తీసుకెళ్తున్నారు. ఇంకా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు పాపం వాళ్ళు డబ్బులు అయితే ముందరే పంపించేశారు. కొంతమందిని OLXలో అస్సలు నమ్మకూడదు. QR codes పంపించేది స్కాన్ చేయండి, మా అకౌంట్లో నుంచి మీకు డబ్బులు వస్తాయి అని అలా మోసాలు చాలా జరిగినాయి అనమాట ఆ మధ్యన. అందుకని చెప్పేసి మా అన్నయ్య నెంబర్ ఇద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ తనకి QR code స్కాన్ చేయమంటే మా ఓడు ఎక్కడ చేస్తాడు అని భయం వేసి ఇంకా నేనే నా నెంబర్ ఇచ్చాను అనమాట. సో వాళ్ళు ఫస్టే డబ్బులు పంపించేశారు. తర్వాత వచ్చి ఇది పట్టుకెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా నేను అప్పుడు అన్నం తింటున్నాను, నాకు తెలీదు లిఫ్ట్ పని చేయట్లేదని, లేకపోతే కిందకి వెళ్ళేదాన్ని. ఇంకా అది బయటికి వెళ్ళిపోయేంతవరకు మనదే కదా బాధ్యత అని చెప్పి ఇంకా అది అక్కడి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోయిందిలే, ఇంకేమీ ప్రాబ్లం లేదు అని అనుకొని లోపలికి వచ్చేసాను అనమాట. టైం ఆల్మోస్ట్ 3 అలాగ అయ్యిందనమాట. ఇంకా పడుకున్నాను కొంచెం సేపు. 4 o'clock అలా పడుకున్నానులేండి. 6 o'clock అలా మేలుకు వచ్చింది. ఏదో స్పామ్ కాల్ వచ్చిందనమాట, అందుకని మేలుకు వచ్చింది. 5:45 అలాగా. ఇంకప్పుడు లేచి ఇంకో ఇది షూట్ చేశాను అనమాట. మామిడికాయలు ఈ మధ్యన ఈ సీజన్లో ఈ ఇయర్ బాగా తింటున్నాను. చాలా మామిడికాయలు తెస్తున్నాను. అలాగే ఆ ఉడుకు పొక్కులు కూడా బాగా వస్తున్నాయి అనమాట. బేసిక్గానే నాకు వేడి ఎక్కువ, బాగా చెమటలు పడతాయి. సో అవి మామిడికాయలు. ఇది వచ్చేసి నాయిస్ అండి, అదే స్మార్ట్ వాచ్. చాలా ఆలోచించి కొన్నాను నేను. బేసిక్గా ఇలాంటివి ఇంతంత రేట్లు పెట్టి కొనను. ఇది అన్బాక్సింగ్ చేసినప్పుడు చెప్తాను దీని రేట్ ఎంత అనేది. నాయిస్ స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలి. ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే స్టెప్స్ కౌంట్ చేయడానికి. వాచ్ టైం చూసుకోవడానికి కాదు, నాకు స్టెప్స్ కౌంట్ చేయడానికి ఉంటుంది. ఫోన్ ఊరికే పట్టుకుని వెళ్ళలేకపోతున్నాను ఈ మధ్యన. ఫోన్ కూడా అతమాటు కింద పడిపోతుంది. ఇంకా అందుకని చెప్పి వాచ్ కొన్నాను అనమాట. అందులో స్టెప్స్, క్యాలరీస్ కౌంట్ అవుతాయి బేసిక్గా, మనం ఎంత నడిస్తే అంత. ఇదొక్కటి నేను ఇందాక జెప్టోలో తెప్పించానండి. ఇదొక్కటే తెప్పించాను. 75 rupees ఆఫర్ వచ్చింది. ఇది 155 rupees ఉంది. అంటే 83 rupees 84 rupees పాయింట్ చేంజ్ ఎంతో కట్టాను అనమాట. సో పాపం లిఫ్ట్ పని చేయట్లేదు కదా, ఇవి ఒక్క దానికోసం వాళ్ళు 5 floorలు ఎక్కొచ్చారు.
కానీ కింద నుంచి ఫోన్ చేయొచ్చు కదా, పైనుంచి ఏమన్నా వదులుదును కదా అనేసి అన్నాను. పాపం ఏం పర్లేదని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. టీ పెడుతున్నాను, కొంచెమే ఉన్నాయి బియ్యం కడిగిన నీళ్ళు, ఇంక ఈ పోద్దాం రేపు మొక్కలకి అని చెప్పి ఊరుకున్నాను. బయట అయితే చల్లగా ఉంది, గాలి కూడా చల్లగా వేస్తుంది. బట్టలు ఆల్రెడీ ఉతికాను, కానీ ఆ బట్టలు ఆరలేదు, ఎండ అస్సలు లేదు, మబ్బుగా ఉందన్నమాట వెదర్ అంతా. ఇంక తెప్పించాను కదా, టీ తాగాలనిపించింది ఇవాళ బేసిక్గా, ఇంకా అందుకని చెప్పే టీ ప్యాకెట్ తెప్పించాను. నాకేంటో రెడ్ లేబుల్ అంటేనే ఇష్టం అండి మధ్యకాలంలో. మళ్ళీ ఇందులో అల్లము గిల్లము ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏం నచ్చవన్నమాట. ఇంకా టీ ప్యాకెట్ ఇప్పి డబ్బాలో పోతున్నాను. ఇది ఏంటి అంటే పక్కన పాలు పెట్టాను కదా, అయ్యో పక్కన మరిగిపోతాయని భయం అనమాట. ఎందుకంటే టీ పొడి పాలల్లో వేసిన తర్వాత ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుంది టీ, నా ఫీలింగ్ అనమాట అది. నిజంగానే ఒకసారి ఇలా ట్రై చేయండి. డైరెక్ట్ పాలల్లో నీళ్లు పోయకుండా టీ పొడి వేసి బాగా మరగనివ్వండి. బాగా మరగనిచ్చి అది వడబోసుకుని తాగండి. టేస్ట్ అయితే అద్రిపోద్ది. కొంచెం పంచదార వేసినా కానీ తీగానే అనిపిస్తుంది. మేబీ పాలు బాగా మరుగుతాయి కదా, అందుకేమో చాలా బాగుంటుంది టీ టేస్ట్ అయితే. ఇందులో ఇలాచీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను ఇలాచీలు ఈ మధ్యన వేయట్లేదు. మళ్ళా ఎప్పుడో ఒక్కొక్కసారి మూడు వస్తుంది, అలాంటప్పుడు వేస్తాను అనమాట. ఇంకా మిగిలింది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది పావు కేజీ డబ్బా, ఇది కూడా పావు కేజీ డబ్బానే, కానీ ఇది ఎక్కువైపోయింది. ఇంకా ఈ డబ్బా అలా గుంచాను అనమాట. ఈ టీ ప్యాకెట్ డబ్బా పైన పెడతాను, నేను ఏది కింద బయట పెట్టనండి, ఎందుకంటే దుమ్ము పట్టేస్తుందని ఫీలింగు. వెదర్ కూడా సడన్గా చేంజ్ అయింది కదా, కొంచెం గాలి ఎక్కువ వేసింది అనుకోండి, వంటగది సైడ్ గాలి వేస్తే ఏమవుతుందంటే గ్యాస్ పొయ్యి మీదకి దుమ్ములాగా పడుతుంది అనమాట. అందుకో కొంత నేను అసలు ఏం బయట పెట్టను. గ్యాస్ తుడుచుకుంటాం వేరు, ఇవన్నీ చిన్న తొడవడం వేరు కదా, ఇంకా అందుకని ఏం బయట పెట్టను అనమాట. ఇంకో టీ పొంగింది కదా, ఇంక వడబోసి ఇందులో ఏం చేశాను తెలుసా, మొక్కలకు నీళ్ళు పోయలేదని చెప్పాను కదా నిన్న కూడా. సో ఈ టీ పొడి ఏదైతే ఉందో ఇందులో నీళ్లు పోసాను అనమాట. ఈ నీళ్ళని రేపు అంటే ఆదివారం నాడు ఈ నీళ్ళని తీసుకెళ్ళి మొక్కలకు పోస్తాను. యాక్చువల్గా ఇది వరకు టీ పొడి కూడా వేసేదాన్ని మొక్కల్లో, కానీ చిన్న నుసమల్లాంటి పురుగులు వస్తున్నాయి అన్నమాట. బాబోయ్ అవి వస్తే మళ్ళీ మొక్కలు చచ్చిపోతాయేమో అని చెప్పి మట్టిలో కలిపేయచ్చు, కానీ ఉత్తిన వేయకూడదని డిసైడ్ అయ్యి ఇంకా ఈ టీ పొడి డైరెక్ట్గా మొక్కల కుండీల్లో వేయట్లేదు అనమాట. ఇందులో అయితే నీళ్లు పట్టి అలా పక్కన పెట్టాను. ఇవి కొంచెం ఈ టీ పొడిలో ఉన్న ప్రోటీన్స్ అంటే మొక్కలకి కావాల్సిన పోషకాలు అందుతాయి అని చెప్పి పక్కన పెట్టాను అనమాట. ఇదేమో మీకు తెలుసు కదా, నేను ఫిల్టర్లో నుంచి వచ్చే వాటర్ని పట్టి మొక్కలకు పోస్తానని. మొన్న నా ఊరు మేట్ వచ్చాడనమాట, అంటే నా చైల్డ్హుడ్ మేట్ తను, మా ఊరే. తను అన్నాడు, నువ్వేంటి దేవి ఇలా పోతున్నావు, మొక్కలు చచ్చిపోతాయి అని అంటే, చిన్నప్పటి నుంచి పోతున్నాను ఇవాళ కాదు బాబు అన్నాను నేను. అంటే అవునా అని అన్నాడు. ఫిల్టర్ చేసిన వాటరు మొక్కలకు పోయొద్దు అని చెప్పేసి అన్నాడు, ఎందుకంటే అది అన్ఫిల్టర్డ్ వాటర్ కాబట్టి మొక్కలు చెడిపోతాయి అని అన్నాడు అనమాట. ఏమో మరి నాకైతే బాగానే ఉన్నాయి. ఇంకా టీ తీసుకొని వచ్చి టీ పై మీద పెట్టా. ఈ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్గా ఉందో చూసారా, ఎల్లో అండ్ పింక్, గ్రీన్, గోల్డ్, బ్లాక్, గోల్డ్, కింద వచ్చేసి టీ పాయి, ఎంత బాగుందో కదండి. ఇంక తాగేసి వాకింగ్కి వెళ్ళాను అనమాట. ఈరోజు అయితే సెలవు కదా, పొద్దున్నుంచి వాకింగ్కి వెళ్ళలేదు. 2 hours నడిచానండి పైన. 9 వరకు వాకింగ్ చేసి కిందకు వచ్చేసాను అనమాట. నైట్ వ్యూ చూసారా ఎలా ఉందో, చల్లగా ఉంది వెదర్ అయితే, చాలా బాగుంది. ఇంకా వాకింగ్ 2 hours చేసేసి కాళ్ళు అలసిపోయినాయి అనమాట నిజంగా. ఇంకా రేపు సండే కదా, ఫుల్ పని ఉంటుంది ఇంట్లో, ఇంకా అందుకని చెప్పి కిందకు వచ్చాను. యాక్చువల్గా ఈరోజు జొన్న జావ బిర్యానీ చేద్దాం అనుకున్నా సాయంత్రం, కానీ నాకు ఇంకా అంత ఓపిక లేదు, కాళ్ళు లాగేస్తున్నాయి. 9 అయిపోయింది కదా అని చెప్పి మామిడికాయ ముక్కలు కట్ చేస్తాను అనమాట. ఇదే ఇంకా డిన్నరు. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తానే.